ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్. ఈరోజు మనము చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టమైన కొబ్బరి ఉంటలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇంగ్రీడియంట్స్: కొబ్బరి, బెల్లం, నెయ్యి, గోడంబి, బాదం, ఇప్పుడు కొబ్బరినంతా తురుముకుందాం. చిన్నగా తురుముకోవాలి. ఎక్కువ వెడల్పు ఉంటే మనకి అంత టేస్టీగా ఉండదు. కొబ్బరినంతా తురిమేసుకొని ఒక కప్లోకి తీసేసుకుందాం. బెల్లంని కూడా ఒక కవర్లో వేసుకొని అంతా చిన్నగా నుసి పౌడర్ లాగా నల్లగొట్టేసుకొని అంతా ఒక కప్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు గోడంబి, బాదంని చిన్న పీసులుగా కట్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తుంది, చిన్నగా కట్ చేసుకుందాం. కట్ చేసేసుకొని మొత్తం అన్నిటినీ బాదం, గోడంబిని ఇలా చిన్నగా నైస్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి మాదిరిగా తురుముకోవచ్చు కూడా. మీకు ఎలా వీలుంటే అలా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులోకి బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసేసిన తర్వాత ఒక టీ గ్లాస్తో నీళ్ళు పోసుకొని బెల్లం కరిగేంత వరకు తిప్పుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మనము పాకం వచ్చేలా చూసుకోవాలి. చూడండి, బెల్లం కరుగుతూ ఉంది కదా. బెల్లం పూర్తిగా కరిగిపోవాలన్నమాట. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లాన్ని అంతా పూర్తిగా కరిగించేసుకుందాం. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని ఇలా తిప్పుకుంటూ పాకం చూసుకుంటూ మనము పాకాన్ని వచ్చేలాగా కాంచుకోవాలి. చూడండి, కొంచెం దగ్గర పడింది కదా పాకము. ఇంకా కొద్దిగా తీగ పాకం రావాలి. మనం చక్కెరతో అయినా చేసుకోవచ్చు, బెల్లంతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు తీగ పాకం వచ్చింది కదా, కొబ్బరి అంతా వేసేసుకుందాం. కలుపుకుంటూ కొబ్బరిని వేసేసుకోవాలి. కొబ్బరి అంతా బెల్లం పాకంలో కలిసే వరకు కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం అంతా కలిపేసుకొని అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం, గోడంబిని కూడా వేసేసుకోవాలి. వేసుకొని మరోసారి కలుపుకొని మరోసారి నీట్గా కలుపుకోవాలి. పాకం అంతా బెల్లము అబ్జర్వ్ చేసుకునే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ కొబ్బరి చున్నీ అంతా ప్లేట్కి కలుసుకోకుండా కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసేసేసి ప్లేట్కి అంతా పట్టేలాగా అప్లై చేసుకొని మొత్తం కొబ్బరి పాకం అంతా మనం అందులోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనము చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. చాలా హెల్తీగా ఉంటుంది. చక్కెర కంటే కూడా బెల్లంతో అయితే చాలా హెల్తీగా ఉంటుంది. మంచిగా పిల్లలకు కూడా బయట కొనుక్కుంటూ తింటూ ఉంటారు కదా, అలా కాకుండా మనమే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు.
ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఉండలు తయారయ్యాయి కదా. వీటిని మనము మొత్తం అంతా బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా బాల్స్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒక ప్లేట్లో ఒక బాక్స్ టైప్ చేసేసుకొని పీసెస్ అయినా చేసుకోవచ్చు. నాకైతే ఇది ఇలా ఈజీగా ఉందనేసి అన్ని బాల్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇవి 1 వారం నుంచి 2 వారాల వరకు నిల్వ ఉంటాయి. టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే కొబ్బరి ఉండలు రెడీ అయినాయి. వీటిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.